హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య స్మైల్స్ అండ్ మెమరీస్. లాస్ట్ వీడియోలో మనం సీలేరు వరకు ఎలా రీచ్ అయ్యామో చూసాము. ఇప్పుడు సీలేరు డ్యామ్ అండ్ సీలేరు టు మోతిగూడెం రోడ్ ట్రిప్ చూడబోతున్నాం. ఈ జర్నీ అంతా ట్రైబల్స్ విలేజెస్ మరియు పచ్చని ప్రకృతి మధ్య సాగుతుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పార్ట్ 1 వీడియోలో మేము గోకవరం నుంచి అడ్డతీగల, రాజవోమంగి, కొయ్యూరు మరియు చింతపల్లి మీదుగా వచ్చాము. ఆ జర్నీ మొత్తం ఘాట్ రోడ్స్ పైనే సాగింది. మరీ ముఖ్యంగా చింతపల్లి టు సీలేరు వరకు జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ వీడియో చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. సీలేరు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, అందమైన ప్రకృతి మధ్యలో సీలేరు పట్టణం దాగి ఉంది. ఇక్కడ ఉన్న నిశ్శబ్ద వాతావరణం ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే క్వార్టర్స్ ఏపీ జెన్కో ఎంప్లాయీస్. ఇదే సీలేరు డ్యామ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మేము కార్ ఇక్కడే పార్క్ చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాము. డ్యామ్ పైకి వెహికల్స్ అలౌ చేస్తారు, బట్ డ్యామ్ పై వెహికల్స్ ఆపకూడదు. డ్యామ్కి మొత్తం 20 గేట్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి వాటర్ లేకపోవటం వల్ల గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. వాటర్ ఇన్ఫ్లోని బట్టి గేట్స్ ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసినప్పుడు డ్యామ్ చాలా అందంగా ఉంటుంది. ఈ డ్యామ్ ఆంధ్ర మరియు ఒరిస్సా బోర్డర్ మధ్య నిర్మించారు. ఇప్పుడు మేము ఉన్నది ఆంధ్ర బోర్డర్. అవతల వైపుకు వెళ్తే ఒరిస్సా బోర్డర్ వస్తుంది. ఈ ప్రాంతంలో నిలబడి చుట్టూ ఒక్కసారి చూడండి. ఎత్తైన పచ్చని కొండలు, వాటి ప్రతిబింబం తనలో దాచుకున్న నీలిరంగు నీరు, చల్లటి గాలి. ఈ దృశ్యాలను మాటల్లో పూర్తిగా చెప్పటం అసాధ్యం. స్వయంగా వచ్చి చూస్తేనే సీలేరు నిజమైన అందం తెలుస్తుంది. ఇప్పుడే మేము మోతిగూడానికి స్టార్ట్ అయ్యాము.
మధ్యలో వెళ్తుండగా శివాలయం టెంపుల్ కనిపించింది. దర్శనం చేసుకుందామంటే క్లోజ్ చేసి ఉంది. సో అలా సీలేరు టౌన్లోకి వచ్చాము. ఇక్కడ హోటల్స్ చాలానే ఉన్నాయి. బడ్జెట్లో మంచి హోటల్స్ దొరుకుతాయి. సీజన్ అవడం వల్ల టూరిస్టులు ఎక్కువగా కనిపించలేదు. అదే సీజన్లో అయితే ట్రావెలర్స్ అండ్ టూరిస్టులకి ఒక స్వర్గంలా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది. సో నో ప్రాబ్లం. మేము సీలేరుకి ఒక రూట్లో వచ్చి రిటర్న్ ఇంకొక రూట్లో వెళ్ళాము. నా అడ్వైస్ ఏంటంటే, మీకు ఘాట్ రోడ్స్ అండ్ అడ్వెంచర్ కావాలి అనుకుంటే అడ్డతీగల, కొయ్యూరు, చింతపల్లి రూట్ ట్రై చేయండి. రోడ్ కండిషన్ చాలా బాగుంది. అదే గ్రీనరీ, ప్యూర్ నేచర్ ఫీల్ అవ్వాలనుకుంటే మోతిగూడెం రూట్ ట్రై చేయండి. బట్ రోడ్ కండిషన్ అక్కడక్కడ బాగాలేదు, అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక ఫన్నీ సీన్ జరిగింది. ఇక్కడ మనుషులకే కాదు మేకలకు కూడా ఇల్లు ఉన్నాయి. అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. అవి 1 by 1 ఎలా వెళ్తున్నాయో చూడండి. చూడటానికి చాలా ఫన్నీగా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మీరే ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. పిల్లోడు చేపలు పడుతున్నాడు. ఎవరు చూడు కరెక్ట్ కాదు.
ఈ సీలేరు ట్రిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.